UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 వెల్కమ్ టు హిట్ టీవీకి స్వాగతం. 2024 సీఎం ఎవరు అవుతారనేది ప్రజల మాటల్లో తెలుసుకుందాం. అంతేకాకుండా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారనే అంశంపై ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరన్నా? ఏసేబ్ అన్న, సీఎం 2024 సీఎం ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారన్న? జగన్ అవుతాడనే నమ్మకం ఎక్కువ ఉంది. అంటే మరి ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? సాక్షిరెడ్డి గారు అవుతారని నమ్మకం ఉంది. ఎందుకు ఆయన్నే మీరు అవుతారని ఏ విధంగా చెప్తున్నారండి మీరు? ఆయన చేసే పనులు అట్లా ఉండవు కాబట్టి, పనులు ప్రజలకు ఏదైనా కానీ అందుబాటులో ఉండి కాసి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా సమస్యలు తీర్చే దాంట్లో ఉన్నాడు కాబట్టి రేపొద్దున ఆయనే గెలుస్తాడని మాకు నమ్మకం ఎక్కువ ఉంది. ప్రజల్లో కూడా అట్లా ఉంది. అంటే ఇప్పుడు ప్రజల్లో మీకు పథకాలు ఏమన్నా ఉన్నాయనా? పథకాలు ఉన్నాయి, అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. రైతు భరోసా అందుతుంది, తర్వాత వచ్చేసి అమ్మఒడి అందుతుంది, తర్వాత వచ్చేసి నా కూతురు ఇప్పుడు బీటెక్ చదువుతుంది నా కూతురు, ఆమెకు కూడా డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఆయన వస్తాడని గ్యారెంటీ ఉంది మాకు. అన్న, మీ పేరు? అబ్దుల్ గనీ సార్. 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? అది ప్రజల చేతిలో ఉంది సార్. ప్రతి ఒక్కరు ఏమని వాళ్ళు చూస్తారంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. స్కూళ్ళు బాగున్నాయి లేదని కాదు, పిల్లలకి బాగున్నారు. మెయిన్ వచ్చేసి ఏమంటే అన్ని పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నారు. పురుషుల్లో కూడా కొంతమంది ఈ ఏది వ్యాపారం చిన్న చిన్న పరిస్థితులు దెబ్బతింటున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి ఆలోచన చేసి ఆయన ఇంతకుముందు 45 ఏజ్ వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పారు. అంటే గెలిచక ముందు ఓట్ల ముందులో 45 ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైనా పురుషులునని మహిళలునని వాళ్ళకి పింఛన్ 3,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు అప్పుడు. కానీ ఆ ప్రకటన పాటికే ఉంది, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. అదొక్కటి అమలు అయితే బాగుంటుంది. ఇంకా అది అమలు చేసిన తర్వాత ఆయన దిగుతే రంగంలో అదొక ఇది ఉంటుంది అన్నమాట. 50% బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఒకటి చెప్పేది ఏమంటే ఈ నియోజకవర్గంలో మాత్రం రావాలంటే వైఎస్ఆర్ పార్టీ రావాలంటే ఇది కొంచెం పథకాలు కొంచెం ఇది చేయాలి. ఇవన్నీ వేస్ట్. ఓకే, ఇప్పుడు మంగళూరుకి ఇస్తున్నారు, వారికి ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కదా, 10,000 ఇస్తున్నారు. ఎవరైతే ఏమి అడగలేదు, ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బదులు ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి వాడుకుంటే మంచిది, దానికి ఇది చేస్తే మంచిది. కానీ ఓకే, ఎవరు అడగకునేది ఒక ఇచ్చేసి వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేసుకోవాలంటే ఏం మెయింటైన్ చేస్తారండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చేది ఇస్తున్నారు, జలసాలకు వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది అంతే. ఇప్పుడు కటింగ్ పోతే 100 రూపాయలు కటింగ్ ఉంది, ఏమైనా కటింగ్ ఏమైనా తక్కువ తీసుకుంటారా? లేదు. గడ్డం గిక్కితే 50 అంటారు. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కోరేది ఒకటే, పురుషుల్లో కూడా నాకు 50 ఏజ్, ఇప్పుడు ఏజ్ 50 ఏజ్ కనీసం 45 కాకుండా 50 ఏజ్ వాళ్ళకి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని నా యొక్క పెన్షన్ లేదు సార్. నాది 50 ఏజ్, ఇప్పుడు ఏజ్ 50, వాళ్ళు 60 అన్నారు. 50 ఏజ్ వాళ్ళకి కూడా పెడితే బాగుంటుంది. ఇంకోటి మహిళలకు ఇచ్చేటట్టుగా పురుషులకు కూడా ఏదైనా ఒక 2 పథకాలు, 1 లేదా 2 పథకాలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఎట్లా ఉంటారంటే ఇంట్లో భర్తని భయపడిచే మహిళలు ఎక్కువ ఉన్నారు, 90%. కాబట్టి పురుషులకు కూడా కొంచెం ఏదైనా కొంచెం కల్పిస్తే ప్రభుత్వ పరానికి ప్రభుత్వానికి బాగుంటుందని నా యొక్క ఇది విన్నపం అండి. ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని 2 పథకాలు ఏదైనా సరే, ఒక పింఛన్ పథకం అయితేనేమి, ఏదో ఒకటి హెల్పింగ్ నేచర్గా ఉండాలి. ఇంకోటి వచ్చేసి స్థలాలు ఇస్తామని చెప్పారు, అంతేగాని ఇంతవరకు గవర్నమెంట్ స్థలాలు చూపించలేదు, ప్లస్ ఇవ్వలేదు. ఒక ప్లాట్ ఒక రూమ్ కూడా ఎవరికి కేటాయించలేదు ఇంతవరకు. చెప్పారు అంతే వైఎస్ఆర్ పార్టీ. నాది వచ్చి కోడుమూరు అండి, మాది కోడుమూరు మండలము, కర్నూలు డిస్టిక్. కోడుమూరులో ఒక స్థలాలు ఒకటి చేశాను అంతే, ప్లాట్లు వేశారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు. నాకు కూడా ఇల్లు లేదు, నేను కూడా అప్లై చేశాను. కానీ ఇంకా వస్తుంది అన్నట్టుగా ఉంది. ఇంకా ఉంది బొమ్మ అంటే ఉంది కానీ దానికి చూపించి స్థలం చూపించి ఇది స్థలం ఇది కట్టుకో అని చెప్పేటోళ్ళు కూడా లేరు, ఇది వచ్చేటోళ్ళు కూడా లేరు. అధికారులు ఏమంటే ఏమంతే, మేము చేయాలన్నా పైన ఆర్డర్ లేదు, ఆర్డర్ వస్తే చేస్తాం లేకపోతే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇచ్చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇప్పటికైనా పథకాల్లో ఈ పథకం ఖచ్చితంగా అమలు చేయాలి. కోడి మండలం అయితే చాలామందికి ఇల్లు లేవు, ప్లస్ వచ్చి కోడి మండలానికి నీళ్ళ వసతి చాలా కష్టంగా ఉంది. ఒక వర్షాకాలం పోయిందంటే అక్టోబర్ నుండి నీళ్ళది ప్రాబ్లం అవుతుంది. వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి, ఒక వారం వీక్లీ 1 టైం, అది కూడా ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. అది పంచాయతీ అధికారులు చెప్పలేకపోతున్నారు. ఏం సార్ ప్రజెంట్ నీళ్ళు అంటే ఏమేమి చేయాలి భాష, నీళ్ళే లేవు. అది గాల్దేన ప్రాజెక్ట్ నుండి ఇది పంపర్స్ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక పథకం కూడా అది అమలే కాలేదు. ప్రతి ముఖ్యమంత్రి ఇంతమంది మారిపోయారు. నేను కనీసం అంటే ఒక 6 సార్లు ఓటేసింటాను, అయినా కూడా ఇంతవరకు కూడా ఏదీ లేదు. ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడైనట్టు ఉంది. అందులో నీళ్ళు వస్తే తప్ప అది కోట్ల వంశం మాత్రం కొంచెం చేస్తుంది. సూర్యప్రకాష్ రెడ్డి చేశారు. సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం కోట్ల వంశము
మా నాన్న ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం మాకు ఇదే ఆయన చేశారు. ఆయన 2-3 సార్లు చేశారు. తర్వాత భాస్కర్ రెడ్డి, కోట్ల భాస్కర్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా నీళ్ళ ట్యాంక్ కట్టించారు. అది మంచి నీళ్ళ ట్యాంక్ ఒకటి బాగా కట్టించిపోయారు. ఆయన స్వర్గీయులైనారు పాపము. ఇంతవరకు కూడా ఈ టీడీ ప్రభుత్వం మొత్తం బాగానే చేసింది ఆడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నారు వాళ్ళు సూర్యప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు తర్వాత ఆయన మళ్ళీ నచ్చక టీడీపీలో వెళ్ళారు. టీడీపీలో రావడం వల్ల పథకాలు కొంచెం అది అమలు జరిగినాయి ఆడ బాగానే. కాబట్టి కోడిమూడి మండలం అయితే టీడీపీ ఖచ్చితంగా పక్క టీడీపీ వస్తుంది. సుధాకర్ మాత్రం ఏం రాడు ఆయన, ఎందుకంటే ఏం చేయలే. వచ్చాడు కానీ గెలిచాడు, కానీ గెలిచినప్పుడు నుండి ఒక్క పథకం కూడా ముందుకి తీసుకువెళ్ళలేదు ఆయన.